గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు ఇండియా టూర్ లో భాగంగా అయ్యప్ప స్వామి తండ్రి పందలం రాజు నివసించినటువంటి ప్లేస్ పందలం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడికి ఎలా రావాలి, ఎక్కడ స్టే చేయాలి అని ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. అది కాకుండా పందల రాజు ఎవరైతే ఉన్నారో ఆయన పాండ్య కుటుంబీకులు చెందిన వాళ్ళు. ఒక పాట అన్నమాట. అయ్యప్ప స్వామి నది ఒడ్డునైతే దొరుకుతారు. ఆయన దొరికినట్టు ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి. సో అవన్నీ నేను వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫైనల్ గా కేరళ ట్రిప్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పందల రాజవంశం ఎలా ఏర్పడిందంటే పాండ్య రాజ్యంలో ఒక శాఖ నుండి ఉద్భవించింది. కొల్లాం కాలంలో కేరళలో ఉండేది. మదురై నాయకులకు భయపడి ఇక్కడికి వచ్చేసారు కేరళకి. పందలంకి ఎలా వెళ్ళాలో అడ్రస్ చెప్తా, నోట్ చేసుకోండి. మన తెలుగు రాష్ట్రాల నుండి డైరెక్ట్గా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉండవు. తిరుపతి నుండి త్రివేంద్రంకి డైలీ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. త్రివేంద్రం నుండి డైలీ మనకు చెంగనూరుకి అయితే ఉంటాయి ట్రైన్స్. చెంగనూరుకి వెళ్ళాక అక్కడ నుండి కేవలం 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది పందలంకి ఇప్పుడు మనం బస్సులు అయితే వెళ్తా ఉన్నాం. చెంగనూరు బస్ స్టేషన్ నుండి బస్సులు అయితే వెళ్తా ఉన్నాం. మనం దారిలో వెళ్ళేటప్పుడు మన చుట్టుపక్కలంతా టెంకాయ తోపు పనస చెట్లు అయితే కనబడతా ఉంటాయి. ఈ చుట్టుపక్కలంతా కూడా వాతావరణం చాలా కూల్గా అయితే ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ పక్క అరేబియా సముద్రం ఉంటుంది కదా, కేరళ వైపు నుండి మనం వచ్చామంటే మనకు అరేబియా సముద్రం అయితే ఉంటుంది. ఈ చుట్టుపక్కలంతా కూడా ఇప్పుడు వర్షపాతం స్టార్ట్ అయిపోయింది కాబట్టి వచ్చేటప్పుడు జాగ్రత్తలు చూసుకునే రండి. అదిగాక ఇంకా అయ్యప్ప స్వామి మాలేసే టైం కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా వర్షాకాలం ఎట్లాగా స్టార్ట్ అయిపోయింది. సో మీరు వచ్చేటప్పుడు జాగ్రత్తలు చూసుకుంటూ అయితే రండి. ఎందుకంటే ఇక్కడికి రావడం మీకు జలుబులు జ్వరాలు అవైతే చేస్తాయి. సో అవన్నీ చూసుకునే రండి. ఇప్పుడు ఎక్కువగా మామూలు స్వామి మాల వేసిన వాళ్ళంతా ఇప్పుడు పందలంకి అయితే వచ్చి వెళ్తూ ఉంటారు, ప్రతి స్వామి కూడా. ఇంకో విషయం ఏంటంటే మామూలుగా మనం డైరెక్ట్గా శబరిమల అయితే వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడైనా టూర్ బస్సు పెట్టుకున్నప్పుడు ఊర్లో చుట్టుపక్కల ఉన్న టూర్ ప్లేసెస్ అన్నీ విజిట్ చేసి టెంపుల్స్ అన్ని విజిట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం శబరిమల అయితే వెళ్ళిపోతాం. అలా వెళ్ళకూడదు. ఫస్ట్ ఎరిమేలికి వచ్చి ఎరిమేలి నుండి పందలంకి అయితే రావాలి. ఎందుకంటే పందలం అనేది అయ్యప్ప స్వామి పుట్టింది, అంటే అక్కడ జన్మించింది అక్కడే. సో దాన్ని చూడడానికి అయితే ఇప్పుడు వెళ్తా ఉన్నాం మనం. ఇంకో విషయం ఏంటంటే మామూలుగా ఈ చుట్టుపక్కలంతా వాతావరణం చాలా కూల్గా ఉంటుంది కదా. వీళ్ళు ఫుడ్ కూడా ఎలా ఉంటుందంటే చాలా తీగ అయితే ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు జ్వరాలు రావడం అలా జరుగుతూ ఉంటాయి. ప్రతి దాంట్లో బెల్లం అలా వేస్తూ ఉంటారు. కొబ్బరి నూనె అయితే వాడుతూ ఉంటారు వీళ్ళు. ఎందుకంటే ఈ చుట్టుపక్కలంతా కూడా మనకు కొబ్బరి తోటలు అయితే ఎక్కువ కనబడుతూ ఉంటాయి. మామూలుగా కేరళ అంటేనే మనకు కొబ్బరి తోటలు, కొండ ప్రదేశాలు, చాలా చల్లటి వాతావరణం అయితే మనకు మైండ్లోకి వస్తుంది. ఒకసారి మీకు టికెట్ అయితే చూపిస్తాను. ఇదిగో చూడండి టికెట్. చెంగనూరు టు పందలం 25 రూపీస్ అయితే తీసుకుంటారు. ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాను నేను. ఇక్కడంతా ఇల్లులు కూడా పెంకులతో అయితే కట్టుకుంటూ ఉంటారు వీళ్ళు. మామూలుగా చెప్పాలంటే పురాతన కాలంలో మన కట్టడాలు ఉంటాయి కదా, చిన్న గుడిసెలు ఇలా కట్టుకొని అలా ఉంటుంది కదా, అలా అయితే నిర్మించుకుంటారు. ఇక్కడంతా కూడా చాలా చూడడానికి అందంగా ఉంటాయి. ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు అవంతా కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే కేరళ అంటేనే సెయింట్ థామస్ గుర్తొస్తాడు. సెయింట్ థామస్ అంటే ఆయన ఈ చుట్టుపక్కల ఉన్న చర్చిలన్నీ ఆయనే నిర్మించాడు. మీరు కేరళలో మీరు ఎక్కడ చూసినా సరే చర్చి అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఫైనల్గా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి ఇక్కడే స్టాపింగ్ ఇక్కడ. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పందలంకి వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్ దగ్గర అయితే దిగొద్దు. మీకు స్టార్టింగ్లోనే అంటే ఊరు ఎంట్రన్స్లోనే మీకు పందలం అని అయ్యప్ప స్వామి కోవెల్ అని అక్కడే రాసుంటారు బోర్డులో. సో మీరు అక్కడైతే దిగండి. మీరు అయ్యప్ప స్వామి బోర్డు ఇక్కడ ఉండదు కదా, ఈ బోర్డు పక్కనే మీకు వినాయక స్వామి టెంపుల్ అయితే కనబడుతుంది. ఫస్ట్ దాన్ని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ చూసుకొని తర్వాత లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ మామూలుగా కెమెరా నాట్ అలౌడ్. ఎందుకంటే ఇక్కడ అయ్యప్ప స్వామి రియల్గా దొరికాడు అని వీళ్ళు నమ్ముతున్నారు. ఇక్కడ ఒక నది పక్కనే అయ్యప్ప స్వామి అయితే దొరికాడు. ఇదే వినాయక స్వామి గుడి. ఇక్కడి నుంచి మనం ముందరకు నడుచుకుంటే వెళ్ళామంటే 1/2 కిలోమీటర్ దూరంలో ఆయన దొరికిన ప్లేస్ అయితే మనకైతే కనబడుతుంది. ఆ దొరికిన ప్లేస్ పక్కనే మనం గుడి అయితే చూడొచ్చు. అది కాకుండా ఆయన ప్యాలెస్ కూడా ఉంటుంది ఇక్కడే. సో ఇప్పుడు ప్యాలెస్ చూపిస్తూ మీకు అయ్యప్ప స్వామి యొక్క జీవ చరిత్ర అయితే చెప్తాను, ఆయన ఎందుకు పుట్టాడు అని. ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా, మీకు ఏదైనా బాగలేకపోతే ఇది హాస్పిటల్. ఇది చూడండి ఎలా ఉందో. హాస్పిటల్ కూడా చాలా అద్భుతంగా నిర్మించారు. ఇక్కడ మీకు కనబడే ప్రతి ఒక్క షాప్కి అయ్యప్ప స్వామి అని అయితే పేరైతే వేసుకుంటారు. ప్రతి బోర్డుకి హాస్పిటల్ దగ్గర నుంచి చిన్న షాప్ దగ్గర కూడా ప్రతి ఒక్క షాప్ దగ్గర అయ్యప్ప స్వామి గురించి అయితే వేసుకో ఉంటారు. ఈ లైన్ మొత్తం కూడా అయ్యప్ప స్వామి ఆడిపాడిన వీధి అంట ఇది. ఈ చుట్టుపక్కలంతా కూడా అయ్యప్ప స్వామి నిజంగానే ఇక్కడ తిరిగారని నమ్ముతారు. ఆయన 12వ శతాబ్దంలో అయితే జన్మించాడు ఈ చుట్టుపక్కల. సో మనం ఇప్పుడు అక్కడికైతే వెళ్ళబోతున్నాం. చూడండి ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా ప్రతి ఒక్క దగ్గర అయ్యప్ప స్వామి ఫార్మసీ. ఇక్కడ చూడండి మనం ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ రైట్ సైడ్ కనబడుతుంది కదా, అదే ఎంట్రన్స్. సో అక్కడ నుంచి అయ్యప్ప స్వామి ఎక్కడ జన్మించాడో ఆ ప్లేస్కి అయితే తీసుకెళ్తుంది ఆ ఎంట్రన్స్. కొంచెం ముందరికి వెళ్ళామంటే అయ్యప్ప స్వామి ప్యాలెస్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ నడుచుకుంటే ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇప్పుడు మనం ఎంట్రన్స్లోనే ఉన్నాం. ఇక్కడి నుంచి స్ట్రైట్గా ముందరికి వెళ్ళామంటే అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం.
ఫస్ట్ మీకు విషయం చెప్పాలి. ఇప్పుడంటే అయ్యప్ప స్వామి భక్తులు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ అన్నదానాలు అయితే చేయట్లేదు. మామూలుగా అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు ఇక్కడికి వచ్చారంటే మీకు రైట్ సైడ్న పెద్ద బిల్డింగ్ అయితే కనబడుతుంది. మన తిరుమలలో ఎట్లయితే అన్నప్రసాద కేంద్రం ఉందో ఇక్కడ కూడా అన్నప్రసాద కేంద్రం ఉంటుంది. మీరు ఏ టైంలో వెళ్ళినా ఇక్కడ అన్నప్రసాదం అంటే టైం టు టైం అయితే ఉంటుందిలేండి. అక్కడ బోర్డు కూడా ఉంటుంది. మీరు కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని చూడండి. అన్నప్రసాద కేంద్రంలో అన్నం అయితే తినడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉన్నారు. సో ఇవి చూసుకుంటూ రండి. జూలై నుంచి అయితే ఓపెన్ చేస్తారు. అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో మాల వేసినప్పుడు ఇక్కడికి వచ్చి భజనలు చేసి పాటలు పాడి ఇంకా చెప్పాలంటే డ్యాన్సులు వేసి ఆ రోజంతా ఉత్సవాలు అయితే జరుపుకుంటూ ఉండాలి ఇక్కడ ప్రతిరోజు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు వార్నింగ్ బోర్డు కనబడుతుంది కదా, ఇది ఎందుకో మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను. ఈ వార్నింగ్ బోర్డు ఎందుకు పెట్టారో. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ మొదటికి వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్ తిరిగామంటే ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం మనం. ఇక్కడ స్వామివారు దొరికినట్టు ఆనవాళ్ళు కూడా ఉంటాయి. అవి నేను మీకు చూపిస్తాను. ఇక్కడే భజనలు చేస్తూ పాటలు పాడేవారంట మామూలుగా మాల వేసినప్పుడు. ఇక్కడి నుంచి మనం ముందరికి వెళ్ళామంటే అయ్యప్ప స్వామి గుడి అయితే ఉంటుంది. ఎదురుగా వినాయక స్వామి గుడి కూడా ఉంటుంది. దీని పక్కనే ఆనుకొని అలుద అనేది అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందాక వార్నింగ్ బోర్డు పెట్టారు కదా, ఆ అలుద అన్నది గురించే ఆ వార్నింగ్ బోర్డు ఉంటుంది. ఎందుకంటే ఆ అలుద అన్నది చాలా భయంకరంగా అయితే పారుతూ ఉంటుంది. అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆ బోర్డు అయితే పెట్టారు. ఇదిగోండి ఇప్పుడైతే గుడి అయితే క్లోజ్ చేస్తున్నారు. మామూలుగా చెప్పాలంటే గుడి టైం టు టైం అయితే ఓపెన్ చేస్తారండి. మనం ఎప్పుడంటే అప్పుడు వచ్చామంటే ఇక్కడ గుడి అయితే క్లోజ్లో ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఎప్పుడు ఓపెన్ చేస్తారని తెలుసుకోండి ఫస్ట్. ఇదిగోండి ఈ గుడి చుట్టూ కూడా రైట్ సైడ్ వెళ్ళామంటే అయ్యప్ప స్వామి దొరికిన పల్లకైతే ఉంటుంది. ఆయన దొరికింది చిన్న ప్లేట్లో దొరికాడు. ఆయన బంగారు పల్లెంలో దాంట్లో ఒక చిన్న కర్చీఫ్ లాంటిది ఉండి దాని మీద అయితే దొరికాడు అయ్యప్ప స్వామి. ఈ వీధుల్లోనే అయ్యప్ప స్వామి అయితే నడుస్తూ తిరుగుతూ ఉండేవాడంట పూర్వం. ఈ చుట్టుపక్కల మీరంతా చూసుకున్నట్లయితే అయ్యప్ప స్వామి మండపం అని ఇక్కడ ఈ చుట్టుపక్కలంతా కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ నిర్మాణం కూడా చాలా బాగుంటుంది. కొంచెం మనం ముందరికి వెళ్ళామంటే అయ్యప్ప స్వామి నివసించినటువంటి ప్లేస్కి అయితే మనం వెళ్తాం. అదే పందల రాజా ప్యాలెస్. అది కూడా ముందర ఉంది కదా. నేను ప్యాలెస్ అంటే ఫస్ట్లో చాలా పెద్దగా ఉంటుంది అంటే ఎట్లా ఊహించుకున్నానంటే రాజకుటుంబీకులు కదా కొంచెం చాలా పెద్దగా ఉంటుందని ఊహించుకున్నా. కానీ చాలా అంటే చాలా చిన్నది రూము. చూడ్డానికే చాలా అంటే చాలా ఇక్కడ నివసించాడా అని మనం నమ్మడానికి కూడా నమ్మశక్యం కాదు. అలా అయితే ఉంటుంది ఆ రూము. చూడండి ఒకసారి. ఇక్కడే అయ్యప్ప స్వామి పుట్టి పెరిగి ఆడుకున్నాడు ఇక్కడే. కానీ దొరికింది ఇక్కడ కాదులేండి. మనం ఇక్కడ ఇందాక నడుచుకొని వచ్చాం కదా గుడి పక్కన, అక్కడైతే దొరికాడు అయ్యప్ప స్వామి. ఇదిగోండి ఈ ప్యాలెస్లోనే అయ్యప్ప స్వామి నివసించేవాడు. చూడండి ఎలా ఉందో ప్యాలెస్. చాలా అంటే చాలా చిన్నదైనా చూడడానికైతే చాలా ముచ్చటగా అద్భుతంగా అయితే ఉంది ప్యాలెస్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ప్రతి బుధవారం అయితే దీన్ని అయితే ఓపెన్ చేస్తారు. ఇప్పుడైతే క్లోజ్లో ఉంది. అయినా కూడా నేను గేట్లు ఓపెన్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళాను. ఇంకో విషయం ఏంటంటే లోపలే అయ్యప్ప స్వామి స్నానం చేసినటువంటి బావి అవన్నీ అయితే ఉంటాయి. ఈ రూమ్ చూడండి ఎట్లా ఉందో. చూడడానికైతే చాలా బాగుంటుంది. అయ్యప్ప స్వామి జన్మించడానికి కారణం ఏంటంటే ఫస్ట్ మనం దాని గురించి తెలుసుకుందాం. పూర్వం మహిషి అనే రాక్షసి అయితే ఉండేది. ఆ రాక్షసి కేరళలోని ప్రజలందరినీ ఇబ్బంది పెట్టేది. ఇంకో విషయం ఏంటంటే ఆ రాక్షసి ఏం చేసేదంటే ప్రతి ఒక్క దేవత దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు ఈ దేవతలందరినీ జయించి అంటే ఆవిడ ఈ దేవతలందరినీ జయించడానికి బ్రహ్మదేవుడి దగ్గర వరం అయితే పొందింది. అందుకే నాకు చావు లేకుండా ఉండే వరం అయితే కోరుకుంటుంది. కానీ అయ్యప్ప స్వామి ఎలా పుట్టాడంటే విష్ణుదేవుడు పరమశివుడు కలుసుకొని ఒకరు ఆడ రూపం ధరించి ఇంకొకరు మగ రూపం ధరించి ఇద్దరి కలయికలో పుట్టిన వారే అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి పుట్టిన తర్వాత ఆ అలుదా నది దగ్గర అయితే దొరుకుతాడు ఆయన అయ్యప్ప స్వామి. ఆ అలుదా నది అనేది ఇక్కడ మన చుట్టుపక్కల అయితే పారుతూ ఉంటుంది. ఆ తర్వాత మనం అక్కడికి వెళ్తామండి. ఆయన దొరికిన ప్లేసు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. కానీ మనల్ని అక్కడికైతే వెళ్ళనివ్వరు లోపలికి. కెమెరా అయితే నాట్ అలౌడ్. ఒకవేళ మీరు కెమెరాతో వీడియో తీసినట్లయితే మీకు 5 సంవత్సరాల జైలు శిక్ష. ఇంకొకటి ఫోన్ రిటర్న్ ఇవ్వరు. ఇవి చూసుకోండి ఫస్ట్. మనం వీడియో తీసినా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటివి కొంచెం జాగ్రత్తలు చూసుకోండి. ఇక్కడే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అయ్యప్ప స్వామి నడిచినట్టు ఆనవాళ్ళు అయితే ఉంటాయి మనకు ఎక్కడ చూసినా కానీ. అక్కడ అయ్యప్ప స్వామి దొరికిన ప్లేస్లో బంగారంతో అయితే మనకు పల్లకైతే కనబడుతుంది. లోపల చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎరిమేలికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పందలంకి అయితే రండి. ఎందుకంటే అయ్యప్ప స్వామి పుట్టి పెరిగిన ప్లేస్ని చూసుకుంటే చాలా అంటే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది స్వామి భక్తులకి.
అయ్యప్ప స్వామి పందల రాజుకు దొరికినప్పటికీ పందల రాజుకి కుమారుడైతే ఉంటాడు. కన్న తల్లి కాదు కాబట్టి పందల రాజు యొక్క భార్య అయ్యప్ప స్వామిని చిన్నప్పటి నుంచి దూరం పెడుతూనే వచ్చింది. ఒకానొక సమయానికి పందల రాజు కుమారుడికి అంటే కొంచెం ఆయనకు బాగుండదు. అందుకని చెప్పేసి అయ్యప్ప స్వామిని వదిలించుకోవాలని చెప్పి కడుపు నొప్పి వచ్చినట్టు యాక్షన్ చేసి అయ్యప్ప స్వామిని అడవికి వెళ్ళి పులిపాలు తీసుకురమ్మని చెప్తుంది. అప్పుడైతే పులి చేతులు చనిపోతాడు కాబట్టి అప్పుడైతే వద్దని అట్లా చనిపోతాడని చెప్పేసి పంపించేస్తుంది. ఆయన వెళ్ళి పులిపాలు తీసుకురాగానే నిజంగానే చాలా అంటే నా మీద ఇంత ప్రేమ ఉందా అని చెప్పి కన్న తల్లి కాకపోయినా అప్పటి నుంచి బాగా చూసుకోవడం మొదలు పెడుతుంది. అయ్యప్ప స్వామి పుట్టిన తర్వాత ఎన్నో యుద్ధ విద్యల్లో ఆయన ప్రాచుర్యం పొందుతాడు. అయ్యప్ప స్వామి గురువు ఎవరైతే ఉన్నారో ఆయన కుమారుడికి కనుచూపు అయితే ఉండదు. అయ్యప్ప స్వామి మహిమతో ఆయనకి కనుచూపు కూడా తెప్పిస్తాడు. అది కాకుండా అయ్యప్ప స్వామికి ముస్లిం స్నేహితుడైతే పరిచయం అవుతాడు. ఆ ముస్లిం స్నేహితుడి పేరే ఓవరావు స్వామి. మనం ఎరుమేలలో అయ్యప్ప స్వామి గుడి ఎదురుగా ఓవరావు స్వామి మసీద్ అయితే చూడొచ్చు. మీరు బాగా గమనించినట్లయితే ఈ గుడి చుట్టూ కూడా మామూలుగా ఇప్పుడైతే ఇలా ఉంది, కానీ అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు ప్రతిరోజు ఇక్కడ భజనలు జరుగుతూ ఇక్కడ దీపారాధన అయితే చేస్తూ ఉంటారు. చూడడానికి అప్పుడు కనులు విందుగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మామూలుగా మన టెంపుల్లో అటు సైడ్ ఏంటంటే డైలీ అంటే మనకు 24/7 అండ్ 365 డేస్ గుడి ఓపెన్లో ఉంటుంది కాబట్టి గుడి ఉత్సవాలు బాగా జరుగుతూ ఉంటాయి. అది కాక దీపారాధన అన్నీ బాగా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు కదా. మామూలుగా అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తూ ఉంటారు భక్తులు ఎక్కువ కూడా. రద్దీగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఇప్పుడు జనాలు అయితే చాలా తక్కువగా ఉన్నారు. మామూలుగా అయ్యప్ప స్వామి ఒకానొక సమయంలో శనీశ్వరుడి దగ్గరికి అయితే వెళ్తాడు. ఎందుకంటే శని శాపాల వల్ల తన భక్తులకు ఏం కాకూడదని శనీశ్వరుడి దగ్గరికి వెళ్తాడు. మామూలుగా మనం నల్లటి వస్త్రాలు ఎందుకు ధరిస్తామంటే మాల వేసినప్పుడు శనీశ్వరుడు నలుపు రంగులో ఉంటాడు. ఆయనకు ఇష్టంగా ఉన్నది కాబట్టి నలుపు రంగు, అందుకని మనం నలుపు రంగు వస్త్రాలు అయితే ధరిస్తాం. 41 రోజులు దీక్ష చేసేటప్పుడు మనం చాలా కఠినమైన దీక్ష చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి పెళ్లి చేసుకోకుండా ఆయన పుట్టినంత కాలం మామూలుగా ఆయన పందల రాజ్యం నుండి మహిషిని వధించిన తర్వాత శబరిమలలో వెలిసిపోయాడు. కానీ ఎప్పుడు కూడా ఏ స్త్రీని కూడా మనువాడాలని ఎప్పుడు అనుకోలేదు, పెళ్లి చేసుకోలేదు ఆయన. సో అందుకని చెప్పేసి తన భక్తులు కూడా పెళ్ళైనప్పటికీ ఆ 41 రోజులు మనం దీక్ష చేస్తాం కదా, అప్పుడు మనం ఏ స్త్రీని చూడడం బాగా గమనించండి. మనకు ఏ చెడు ఆలోచనలు కూడా ఖచ్చితంగా రావు. ఎందుకంటే నేను 2 times మాలేసా కాబట్టి నాకు కూడా తెలుసు. అందుకని నేను చెప్తా ఉన్నా ఆ ఎక్స్పీరియన్స్తో. మాల వేసినప్పుడు మనకు చెడు ఆలోచనలు రావు, చెడు అలవాట్లు కూడా రావు. కానీ ఇప్పుడు చాలామంది దొంగ సాములు అయితే తయారవుతా ఉన్నారు. వాళ్ళు అంటే మాల వేసి హార్న్స్ వేసుకోవడం లేకపోతే సిగరెట్ ఇట్లయితే చేస్తూ ఉన్నారు. అలా చేయకూడదు. చాలా అంటే చాలా తప్పు. కళ్ళు పోతాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇలా అయితే చేయకూడదు. మనం ఇక్కడ నుండి కొంచెం ముందరికి వెళ్ళామంటే ఎడం వైపుగా మనకు అళుదా నది అయితే పారుతూ ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదిగో చూడండి గుడి ఎలా ఉందో. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ గుడిని ఖచ్చితంగా సందర్శించండి. ఎందుకంటే మాల వేసినప్పుడు శబరిమల వెళ్ళడం ఎంత ముఖ్యమో అయ్యప్ప స్వామి పుట్టిన ప్లేస్కి వెళ్ళడం కూడా అంతే ముఖ్యం. సో అందుకని ఈ పందలంకి అయితే ఖచ్చితంగా రండి. స్వాములు చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు ఇక్కడికి రావడం వల్ల. సో ఇక్కడి నుంచి మనం తర్వాత డేంజరస్ ప్లేస్ అయిన అళుదా నది దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. అళుదా నది దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ చూస్తే మనకు అళుదా నది పారేటప్పుడు మామూలుగా కింద ఏముంటుందంటే ఇక్కడ బేసి మఠం అయితే పోసేసి ఉంటారు. దానివల్ల అలలు కొంచెం పైకి లేసినట్టు ఉంటుంది. అది నది అయినప్పటికీ అలలా పారుతూ ఉంటుంది అళుదా నది. సో మీరు జాగ్రత్తలు తీసుకోండి. అక్కడికి వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడం అలా అయితే చెయ్యొద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడే వంటకాలు అయితే తయారు చేస్తారు ఈ రూమ్లో. ఇక్కడ బాగా చూసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ టాయిలెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇందో చూడండి డేంజర్ బోర్డు కనబడుతుంది కదా. ఇక్కడి నుంచి కొంచెం ముందరికి వెళ్తే మీకు చూడొచ్చు నదిని. చూడండి ఎంత భయంకరంగా ఉందో. చిన్న చిన్న ఆనందాల కోసం ప్రాణాలు పణంగా పెట్టాల్సిన అవసరం ఉండదు ఎప్పుడు కూడా. మీరు బాగా గమనించినట్లయితే ఆ నది ఎంత భయంకరంగా పారుతూ ఉన్నా అక్కడ చూడండి ఒక వ్యక్తి అయితే కూర్చోన్నాడు. అసలు నాకు ఇట్లాంటి చూసినప్పుడు కొంచెం బాధ అయితే కలుగుతుంది. ఎందుకంటే మనం ప్రకృతిని ఎప్పుడు ఆస్వాదించడానికి ట్రై చేయాలి, అంతేగాని ప్రకృతిలో కలిసిపోవాలని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే మనం చూసి ఎంజాయ్ చేసి వచ్చేయాలి, అంతేగాని చూడండి ఆ నది ఆ పక్కనైతే అతను కూర్చోన్నాడు. సరే నేను ఇంకా అరిచినా అతని శబ్దం కూడా వినబడదు. మీరు అసలు ఈ శబ్దం వింటేనే కొంచెం చాలా అంటే చాలా భయంకరమైన శబ్దం. ఇది చూస్తేనే భయం వేస్తుంది. ఒకసారి మెట్లు దిగి మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తాను, కానీ మరీ లోపలికి అయితే వెళ్ళను. దూరం నుంచి అంటే మెట్ల దగ్గర నుంచి అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ ముందరికి వెళ్ళామంటే మనకు మెట్ల మార్గం అయితే ఉంటుంది ఈ నది దగ్గరికి. సో మీకు అదైతే చూపిస్తాను. ఒకసారి మీకు డేంజరస్ బోర్డు చూపిస్తాను. మీరు సెల్ఫీలు తీసుకోవద్దు నది దగ్గరికి వెళ్ళి. చూడండి కొంచెం భయంకరంగా అయితే ఉంటుంది నడక మార్గం కూడా ఇక్కడ.
చూడండి ఈ చుట్టుపక్కలంతా కూడా పాములు తిరిగే ఏరియా ఇది. అందుకని అక్కడ చెప్తా ఉంటారు, నోటీస్ బోర్డులో కూడా పెట్టుంటారు. మామూలుగా ఇక్కడ ఇది అడవి ప్రాంతం కాబట్టి సో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది వినడానికి బోరుగా ఉన్నా మన లైఫ్ కాబట్టి ఖచ్చితంగా వినాలి, తప్పదు. నేను ఇంత సాహసం ఎందుకు చేస్తున్నానంటే ఆ నీళ్ళైనా తలకు చల్లుకుంటే కొంచెమైనా మంచి జరుగుతుందేమో అని వెళ్తున్నాను ముందరికి ధైర్యం చేసి. కానీ అతను చూడండి అక్కడ వైట్ షర్ట్ వేసుకొని అసలు ఎట్లా కూర్చున్నాడు చూడండి. అసలు ఆ నది ఎట్లా పారుతూ ఉంటే ఎలా కూర్చున్నాడు అబ్బా అనిపించింది నాకైతే. చాలా భయంకరంగా పారుతూ ఉంది ఆ నది అయితే. సో మనం కొంచెం నీళ్ళు చల్లుకొని తర్వాత పైకైతే వెళ్దాం. ఒకసారి మీకు ఆ సౌండ్ వినిపిస్తాను చూడండి, ఎంత భయంకరంగా ఉంటుందో. ఈ వ్యక్తిని చూడండి అసలు ఎలా కూర్చున్నాడు చూడండి. ఎంత లవ్ ఫెయిలియర్ అయితే మాత్రం ఇక్కడ కూర్చోవలసిన అవసరం ఏముంది చెప్పండి. లైఫ్లో ఎప్పుడూ కూడా చిన్న చిన్న ఓట్లుగా పెద్ద పెద్ద డెసిషన్లు తీసుకోవద్దు, ఎందుకంటే లైఫ్ చాలా చిన్నది. సో అందుకని మీకు ఒకసారి నది శబ్దం వినిపిస్తున్నా అండి. చేపలు పడుతున్నారు. ఫైనల్గా కేరళ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను ఏపీకి వచ్చేస్తున్నా. ఇలాంటి మరిన్ని వీడియోలకై సబ్స్క్రైబ్ సురేష్ సంచారి ఛానల్. మరో వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే బాయ్.